దేశంలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే ప్రభుత్వం భారీ ఆదాయాన్ని ఆర్జించింది. ఏప్రిల్ 2026లో దేశ స్థూల జీఎస్టీ రాబడి ఏకంగా 2,47,702 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే నెలలో వసూలైన కలెక్షన్స్ తో పోలిస్తే ఇది 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఈసారి జీఎస్టీ వృద్ధిలో దిగుమతులపై పన్ను రాబడి కీలక పాత్ర పోషించింది. దేశీయ వసూళ్ల కంటే దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే వేగంగా వృద్ధి చెందింది. ఏప్రిల్లో దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 57,580 కోట్లుగా నమోదైంది. గతేడాదిలో ఇది 45,754 కోట్లు కాగా ఏకంగా 25.8% పెరుగుదల నమోదైంది. మరోవైపు దేశీయ స్థూల రాబడి 4.3% వృద్ధి చెంది 1,85,122 కోట్లకు చేరుకుంది. మొత్తంగా జీఎస్టీ రూపంలో వసూలైన మొత్తం 2,42,702 కోట్లలో సిజిఎస్టీ 52,140 కోట్లు, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జీఎస్టీ 61,331 కోట్లు ఉంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 71,651 కోట్లుగా వెల్లడైంది. ఇక ఏప్రిల్లో నికర జీఎస్టీ ఆదాయం 2 లక్షల కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే నికర ఆదాయం 7.3% పెరుగుదల కనిపించింది. మొత్తం వాపసులు 19.3% పెరిగి 31,793 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో దేశీయ వాపసులు భారీగా 54.6% పెరిగినప్పటికీ ఎగుమతి సంబంధిత వాపసులు మాత్రం 14% మాత్రమే ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలు, పారిశ్రామిక రాష్ట్రాలు అద్భుతమైన పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా తెలంగాణ 36% వృద్ధిని నమోదు చేసి సత్తా చాటింది. మహారాష్ట్ర 40%, కర్ణాటక 42% వృద్ధితో దూసుకుపోతున్నాయి. తెలంగాణలో 4,900 కోట్ల మేర జీఎస్టీ వసూలు కాగా ఆంధ్రప్రదేశ్లో 3,797 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఏకంగా 108% వృద్ధితో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే లద్దాఖ్ మాత్రం గతంతో పోలిస్తే 8% వసూళ్లు తగ్గాయి. మొత్తానికి మార్చి నెలలో నమోదైన 2.00 లక్షల కోట్ల వసూళ్ల రికార్డును ఏప్రిల్ నెల అధిగమించింది. వరుసగా జీఎస్టీ రాబడి పెరుగుతుండడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని కొందరు చెబుతుండగా, ఈ వసూళ్లు పెరగడంలో దిగుమతులపై వేసిన పన్నులే ఎక్కువ ఉన్నాయని, దాన్ని గుర్తించాలని కొందరు చెబుతున్నారు.